జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే. దక్షిణ చైనా సముద్రం మరోసారి కల్లోలంగా మారింది. ఫిలిప్పీన్స్ నేవీ సిబ్బంది పైన కోస్ట్ గార్డులు దాడి చేయడంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది. చైనా ఫిలిప్పీన్స్ మధ్య పుష్కరకాలంగా నెలకొన్న వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. పదునైన దావో మచ్చుకత్తులతో ఫిలిప్పీన్స్ నేవీ సిబ్బందిపై దాడికి తెగబడిన డ్రాగన్ కోస్ట్ గార్డులు వారిని తీవ్రంగా గాయపరిచారు. సముద్ర గస్తీ దళాలకు ఆహారం సరఫరా చేస్తున్న సమయంలో ఎదురుపడిన చైనా గస్తీ బృందాలు తమ సిబ్బందిపై దాడి చేసినట్లు ఫిలిప్పీన్స్ ప్రకటించింది. ఫిలిప్పీన్స్ చైనాల మధ్య తగవు ఈనాటిది కాదు. 90వ దశకంలో కొంతకాలం ఇరు దేశాలు సఖ్యతగానే మెలిగాయి. కానీ 2012 తర్వాత ద్వైపాక్షిక సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. దక్షిణ చైనా సముద్రంలో నెలకొన్న వివాదమే ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలకు కారణమవుతుంది. ఆ తర్వాత 2021లో మరోసారి వివాదం తలెత్తింది. ఈ ఏడాది మార్చిలో కూడా ఇరు దేశాల నేవీ సిబ్బంది మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. 2012లో స్కాబరో షోల్ ప్రాంతంలోని ఫిలిప్పీన్స్ మత్స్యకారులను చేపలు పట్టకుండా చైనా అడ్డుకుంది. అయితే ఈ ప్రాంతం తన స్పెషల్ ఎకనామిక్ జోన్లోనిదంటూ ఫిలిప్పీన్స్ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ కేసు విచారణ కోసం ఐక్యరాజ్య సమితి లా ఆఫ్ ద సీ సమావేశం ఏర్పాటు చేసి ఒక ట్రిబ్యునల్ను నియమించింది. ఇందులో ఫిలిప్పీన్స్ కు అనుకూలంగా తీర్పు వచ్చింది. సముద్రపు వనరులు తనవని చెప్పుకోవడానికి చైనాకు చట్టపరమైన ఆధారం లేదని కోర్టు స్పష్టం చేసింది. కోర్టు తీర్పులు పనికిరావని, చర్చల ద్వారానే సమస్య పరిష్కరించుకోవాలంటూ చైనా దబాయింపు ధోరణితో తీర్పును బేఖాతరు చేసింది. దక్షిణ చైనా సముద్రం చుట్టూ ఉన్న దేశాల విషయంలో చైనా కుట్ర ఫిలిప్పీన్స్ వివాదంతో తెరపైకి వచ్చింది. ఆ తర్వాత మళ్లీ 2021 మార్చి నెల తొలి వారంలో జూలియన్ ఫిలిపే ద్వీపం వైపు 220కి పైగా చైనా చేపల వేట ఓడలు తరలివచ్చాయి. యుద్ధ నౌకలను తలపించే చైనా చేపల వేట ఓడలకు చైనా కోస్ట్ గార్డు మద్దతు ఉంటుంది. కోస్ట్ గార్డులు ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి కవ్వింపు చర్యలకు దిగుతున్నాయని ఫిలిప్పీన్స్ అనేక సార్లు ప్రకటించింది. ఓ ఏడాది పాటు దక్షిణ సముద్రంలో ఓ మోస్తరు ప్రశాంత వాతావరణం నెలకొంది. గత ఏడాది నుంచి ఈ ఉద్రిక్తతలు మళ్లీ మొదలయ్యాయి. ఈ ఏడాది మార్చి తొలి వారంలో ఇరు దేశాల కోస్ట్ గార్డులు నౌకలు ఢీకున్నాయి. ఈ ఘటనలో ఫిలిప్పీన్స్ నౌక స్వల్పంగా దెబ్బతింది. ఇదే అదనుగా ఫిలిప్పీన్స్ కు అమెరికా మద్దతు ప్రకటించింది. తమ వ్యూహాత్మక మిత్ర దేశంపై దాడులకు దిగితే చూస్తూ ఊరుకునేది లేదంటూ హెచ్చరించింది. మార్చి 3వ వారంలో మరోసారి ఫిలిప్పీన్స్ పై చైనా కవ్వింపు చర్యలకు పాల్పడింది. ఫిలిప్పీన్స్ శాస్త్రవేత్తలు ప్రయాణిస్తున్న నౌకను చైనా కోస్ట్ గార్డు సిబ్బంది అడ్డుకుంది. ఇసుక దిబ్బల్లో పరిశోధనల కోసం వెళుతున్న తమ దేశ శాస్త్రవేత్తలను చైనా అక్రమంగా నిరోధించిందంటూ ఫిలిప్పీన్స్ ఆరోపించింది. చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్నందుకే తమ సిబ్బంది ఫిలిప్పీన్స్ శాస్త్రవేత్తలను అక్కడి నుంచి గెంటేసిందంటూ ప్రకటించింది చైనా. చైనా తమ దేశ సముద్ర హక్కులను ఉల్లంఘిస్తోందని ఫిలిప్పీన్స్ పదే పదే ఆరోపిస్తోంది. తమ ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశించిన వారు మత్స్యకారులు కాదని చైనా కోస్ట్ గార్డులు పంపిన సముద్రపు రౌడీల మూకంటుంది ఫిలిప్పీన్స్. జూలియన్ ఫిలిపే ద్వీపం ఫిలిప్పీన్స్ కు చెందిన ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ పరిధిలోనే ఉంటుంది. ఈ వివాదం తర్వాత ఫిలిప్పీన్స్ తన దౌత్యపరమైన నిరసనను చైనాకు తెలియజేసింది. చైనా దీన్ని పెద్దగా ఖాతరు చేయలేదు. కథ ఇక్కడితో ఆగలేదు. ఫిలిప్పీన్స్ పడవలు చేపల వేటకు రాకుండా ఉండేందుకు సముద్రంపైనే కంచెను నిర్మించింది చైనా. గత ఏడాది సెప్టెంబర్ చివరి వారంలో ఈ విషయం బయటకు పొక్కింది. దక్షిణ చైనా సముద్రంలో తేలియాడే కంచెను ఏర్పాటు చేసింది. వివాదాస్పద స్థలంలో తమ వేట పడవలు రాకుండా బీజింగ్ చేసిన అకృత్యమని ఫిలిప్పీన్స్ ఆరోపించింది. చేపలు సమృద్ధిగా దొరికే బాజే మాసిన్ లోక్ దిబ్బకు సమీపంలో చైనా ఈ కంచెను నిర్మించింది. ఫిలిప్పీన్స్ కు ఈ దీవి 200 కిలోమీటర్ల దూరంలో ఉంది. దక్షిణ చైనా సముద్రంలో తన హక్కుల కోసం అంతర్జాతీయ న్యాయస్థానానికి వెళ్లిన ఫిలిప్పీన్స్ కూడా తమ దేశానికి సమీపంలో చైనా సైనిక స్థావరాన్ని నిర్మించడాన్ని తొలి దశలో వ్యతిరేకించలేదు. ఫిలిప్పీన్స్ లో నీటిపారుదల, రైలు ప్రాజెక్టులలో కూడా చైనా భారీగా పెట్టుబడులు పెడుతోంది. చైనా కుట్రలు అర్థం చేసుకుని ఫిలిప్పీన్స్ ఆరంభంలో చైనా పెట్టుబడులను ఆహ్వానించింది. తీరా పరిస్థితి చేయి దాటిన తర్వాత అంతర్జాతీయ న్యాయస్థానాలను ఆశ్రయిస్తోంది. ఫిలిప్పీన్స్ పదే పదే తనను ధిక్కరించడంతో చైనా కక్ష పెంచుకుంది. ఫిలిప్పీన్స్ ను ఎలాగైనా ఇబ్బంది పెట్టాలనుకునే చైనా ఓ ఎత్తుగడ వేసింది. ఫిలిప్పీన్స్ రైతులు పండించే అరటి పండ్లకు చైనానే అతిపెద్ద మార్కెట్. దీంతో ఫిలిప్పీన్స్ అరటి పండ్ల నాణ్యతకు వంకలు పెట్టి కొనుగోళ్లను తగ్గించింది. వందల కొద్దీ కంటైనర్లను తిప్పి పంపడం మొదలుపెట్టింది. అపరిశుభ్రంగా ఉన్నాయని కొన్నిటిని ధ్వంసం కూడా చేసింది. తర్వాత ఇతర పండ్లను కొనేందుకు కూడా సాకులు చూపడం మొదలుపెట్టింది. దీంతో ఫిలిప్పీన్స్లోని కొన్ని లక్షల మంది రైతులు అవస్థలు పడ్డారు.
బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లింది. దిక్కుతోచని పరిస్థితికి నెట్టివేయడం, ఆ తర్వాత క్రమంగా బలహీనతల కారణంగా లొంగదీసుకోవడం చైనాకు పరిపాటి. ఫిలిప్పీన్స్ కూడా ప్రస్తుతం అలాంటి స్థితిలోనే ఉంది. గతంలో శ్రీలంక మాదిరి విడతల వారీగా చైనాతో అప్పులు తీసుకొని డ్రాగన్ ఊబిలో కూరుకుపోవడం, ఫిలిప్పీన్స్ ఇరుక్కుపోవడం ఖాయమంటున్నారు నిపుణులు. ప్రపంచంలో అత్యంత వివాదాస్పద ప్రాంతాల్లో దక్షిణ చైనా సముద్రం ఒకటి. ఇందులో చాలా భాగం తమదేనని చైనా వాదిస్తోంది. దక్షిణ చైనా సముద్రంలో ఫిలిప్పీన్స్, వియత్నాం, తైవాన్, బ్రూనై, మలేషియా వంటి దేశాలు ఉన్నాయి. అంతర్జాతీయ సముద్ర జలాల చట్టం ప్రకారం తీరం నుంచి 12 నాటికల్ మైళ్ల వరకు మాత్రమే ఆయా దేశాల తీర ప్రాంతాల కిందకు వస్తాయి. తీరం నుంచి 200 నాటికల్ మైళ్ల దూరం వరకు ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ కిందకు వెళతాయి. అంటే సముద్రం మధ్యలో ఒక దీవి ఉంటే ఆ దీవి చుట్టూ 200 నాటికల్ మైళ్ల దూరం ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ ఆ దేశానికి దక్కుతుంది. ఈ నిబంధనను చైనా ఒప్పుకోవడం లేదు, అన్నీ తనవే అంటుంది. అమెరికా దీన్ని అంగీకరించడం లేదు. దీంతో ఈ విషయంలో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. పసిఫిక్, హిందూ మహాసముద్రాలను దక్షిణ చైనా సముద్రం కలుపుతుంది. దక్షిణ చైనా సముద్రం వివాదం కేవలం ఫిషింగ్, ఇతర వనరుల విషయంలోనే కాదు. ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాలలో దక్షిణ చైనా సముద్రం ఒకటి. ప్రపంచంలో 80% వాణిజ్యం ఈ సముద్రం ద్వారా జరిగితే ఈ వాణిజ్యంలో 3వ వంతు దక్షిణ చైనా సముద్రం మీదుగా సాగుతుంది. దక్షిణ చైనా సముద్రంలో మునిగిపోయిన రాళ్లపై చైనా మిలియన్ల కిలోల కాంక్రీట్ను, రాయిని పోస్తోంది. సముద్ర కింద బలమైన పునాది సాయంతో ఒక కృత్రిమ ద్వీపాన్ని నిర్మిస్తోంది. చైనా ఇప్పటి వరకు సముద్రం కింద 3000 హెక్టార్ల కొత్త భూమిని సిద్ధం చేసింది. దక్షిణ సముద్రంలో చైనా నిర్మిస్తున్న కృత్రిమ ద్వీపాలు అంతర్జాతీయ చట్టాలకు వ్యతిరేకం. ఇవి ఒకప్పుడు పగడపు దిబ్బలుగా ఉండేవి, కానీ ఇప్పుడు ఇవి సైనిక స్థావరాలుగా మారాయి. అనుమతి లేకుండా ఎవరిని ఈ కృత్రిమ దీవుల వద్దకు రానివ్వరు. అమెరికా ఈ వివాదంలో నేరుగా జోక్యం చేసుకోలేదు, కానీ నావిగేషన్ స్వేచ్ఛను కాపాడడానికి దక్షిణ చైనా సముద్రానికి ఈ మధ్య యుద్ధ నౌకలను ఎక్కువగా పంపిస్తోంది. దక్షిణ చైనా సముద్రంలోకి అమెరికా తన నౌకలు, విమానాలను తరచూ పంపిస్తోంది. అవి బల ప్రదర్శన చేస్తున్నాయి. ఈ ప్రాంత శాంతికి, స్థిరత్వానికి అది మంచిది కాదు. చైనా ఆధిపత్యం పెరగకుండా చూసేందుకు బైడెన్ అధికార యంత్రాంగం మన దేశంతో పాటు జపాన్, ఆస్ట్రేలియాతో కలిసి పనిచేస్తోంది. ఫిలిప్పీన్స్ చైనా వివాద విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. ఈ ఏడాది మార్చిలో నెలకొన్న ఘర్షణల నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ ఫిలిప్పీన్స్ కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.